ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రస్తుత సీజన్లో దేశంలో అత్యధిక మొత్తంలో ధాన్యం కొనుగోలు చేసింది తెలంగాణ ప్రభుత్వమేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో 60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే ఏపీలో 24 లక్షలు, తమిళనాడులో 12 లక్షలు, మహారాష్ట్రలో 3 లక్షలు, కేరళలో 2 లక్షల టన్నులు మాత్రమే సేకరించారని చెప్పారు. కేంద్రం అనుమతి వచ్చిన దానికంటే మించి ఇక 16,479 కోట్ల విలువైనటువంటి ధాన్యం కొనుగోలు చేసినట్టుగా వెల్లడించారు. ధాన్యం, బియ్యం సేకరణ కోటా కేటాయింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపైన వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. ఒకవైపు రాష్ట్రంలో వరి ఉత్పత్తి పెరుగుతూ ఉంటే కేంద్రం ఇక ఎఫ్సిఐ సేకరణ టార్గెట్ను ఏటా తగ్గిస్తోందని చెప్పేసి కూడా విమర్శలు చేశారు. బీజేపీ నేతలు కల్లాల చుట్టూ కూడా తిరిగే బదులు ఢిల్లీకి వెళ్లి అదనపు కోటా తీసుకురావాలని చెప్పి సూచించారు. ధాన్యం సేకరణపైన ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని కూడా మండిపడ్డారు. 8,575 సెంటర్లలో కూడా కొనుగోళ్లు రికార్డు స్థాయిలో జరుగుతూ ఉన్నాయని, చివరి ధాన్యం గింజను కొనుగోలు చేసేదాకా కూడా సెంటర్లను తెరిచే ఉంచుతామని చెప్పేసి తెలియజేశారు. ఈ 25-26 లో తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు చేస్తున్న వరి ధాన్యం ఖర్చు పెడుతున్న అమౌంట్ ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎన్నడూ జరగలేదు. ఇది మేము చెప్పే అంకెలే కాదు, కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం అఫీషియల్ గా విడుదల చేసిన మరి విషయాలు కూడా నేను మనవి చేస్తున్నా. ఈ 25-26 సంవత్సరంలో both in paddy production and in paddy procurement, Telangana state is number 1 in the country. మరి కొన్ని ప్రతిపక్షాలు 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత వాడు తిరుగుతున్నారు. వాళ్ళు 10 ఏళ్లలో చేసిన ప్రొడక్షన్ ప్రొక్యూర్మెంట్ అంటే ఎక్కువ చేస్తున్నాం. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు కొంత ఏదో రైతులు ఆదుకుంటామని చెప్పి వాళ్ళు ఏదో నాటకీయంగా నిరసన తెలియజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వము మద్దతు ధర ప్రకటన చేసిన తర్వాత వరి ధాన్యం విషయంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంఎస్పి ధర వాళ్ళే ప్రకటించిండ్రు, ఎంఎస్పి ఎఫ్ఏక్యూ వాళ్ళే ప్రకటించిండ్రు, ఎంఎస్పి విధానం వాళ్ళే ప్రకటించిండ్రు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం విధానాన్ని, ఎఫ్ఏక్యూని, క్వాలిటీ కండిషన్స్ ని మేము అన్ని పాటిస్తూ నేటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మేమున్న ఈ 2.5 ఏళ్లలో కేంద్రం ప్రకటించిన మొత్తం ఎంఎస్పి నామ్స్ పాటిస్తూ వాళ్ళు ఎఫ్సిఐ కొనుగోలు చేసే ధాన్యం, రైస్ కంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం 16,479 కోట్ల రూపాయలు అదనంగా ఈ ఎంఎస్పి పర్చేజ్కి కొనుగోలు చేసిన విషయం, వరి ధాన్యం కొనుగోలు చేసిన విషయం మరి యావత్ తెలంగాణ రైతాంగానికి, ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాసంగి సీజన్లో 141 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే 75 లక్షల టన్నులు కొనుగోలు కేంద్రాలకు వస్తుందని చెప్పేసి అంచనా వేసినట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. కేంద్రం కేవలం 52 లక్షల టన్నులకే అనుమతిని ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 24 లక్షల టన్నుల కొనుగోలు చేస్తోందని చెప్పేసి కూడా వివరించారు. ఆయన మరి 13,000 వాహనాల్లో ధాన్యం మిల్లులకు తరలిస్తూ ఉన్నారని, 2 లక్షల మంది సిబ్బంది అందుకోసం పనిచేస్తున్నారని కూడా వివరించారు. (2008) రైస్ మిల్లులు, ఇక
20.86 కోట్ల గోనె సంచులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మరి ఈ నెల 28వ తేదీ నాటికి 11,050 కోట్లు రైతులకు చెల్లించినట్లుగా కూడా చెప్పారు. ఇక తడిసిన ధాన్యాన్ని కూడా కనీస మద్దతు ధరకే కొంటామని చెప్పేసి ఆయన తెలియజేశారు. 60 లక్షల టన్నుల్లో 10,000 టన్నులు తడిస్తే బాయిల్డ్ మిల్లులకు తరలిస్తున్నట్లుగా కూడా వెల్లడించారు. ఇసుక, సిమెంట్ లారీలను కూడా ధాన్యం రవాణాకు మళ్లించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. గత పాలకులు 10 ఏళ్లలో ఏటా సగటున 15,000 కోట్ల ఎంఎస్పీ చెల్లిస్తే మరి తాము ఏడాదికి 49,000 కోట్లు చెల్లించామని చెప్పేసి కూడా చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం విధించినటువంటి టార్గెట్లో 50 నుంచి 60% కొనేవారని చెప్పేసి విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నేతలు ఇంగిత జ్ఞానం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. వాస్తవాలు వక్రీకరించి ప్రజలు అసహ్యించుకునేలాగా బీజేపీ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. పంజాబ్, ఇక హర్యానా తదితర రాష్ట్రాల్లో పండించినటువంటి పంటనంతా కూడా కేంద్రం కొనుగోలు చేస్తూ తెలంగాణ రైతులకు మాత్రం ద్రోహం చేస్తుందని ఆరోపించారు. ఎంఎస్పీ ప్రకటించమంటేనే మీ బాధ్యతని మీరు గుర్తించకుండా ప్రొక్యూర్మెంట్ చేసినటువంటి ఏ ధాన్యాన్ని కూడా, ఇప్పుడు మొక్కజొన్నలు, జొన్నలు అని చెప్పారు, వరికి సంబంధించి సార్ డీటెయిల్గా చెప్పారు కాబట్టి నేను దాని జోలికి పెద్దగా పోను. మొక్కజొన్నలు భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏ ఒక్క రాష్ట్రంలోనన్నా ప్రొక్యూర్మెంట్ చేస్తుందా? మీరు ప్రకటించినటువంటి ఎంఎస్పీ ఎంత? ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి మార్కెట్ డిమాండ్ ఎంత? 2,400 మీరు చేస్తే 1,400కి, 1,500కి, 1,600కి రైతులు తెగ నమ్ముకొని ఆడ పుస్తకం తాకట్టు పెట్టాల్సిన గతి ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం వల్ల తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి దాపురించింది. అదేవిధంగా జొన్నలు కూడా ఎంఎస్పీకను మార్కెట్ డిమాండ్కి సుమారు 2,000 రూపాయల చిల్లర తేడా ఉంది. ఎవరు కొనాలి? అంటే ఎంఎస్పీ ప్రకటించడానికి మీ అర్హత ఏంటి, మీ బాధ్యత ఏంటి? అవి మర్చిపోయి బజార్ని పడి గోస, ఏ గోస? రైతు గోస కాదు, అది మీ అధికార గోస. రేపు రాబోయే 29 ఎన్నికలకో ఎప్పుడుకో మేము అధికారంలోకి వస్తామని కలలు కనుకుంటూ అప్రధానమైనటువంటి రైతుల కష్టాల్లో, ఇబ్బందులు, ఇందాక చెప్పారు కొన్ని రీజన్స్, జియో పొలిటికల్ రీజన్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కొన్ని పద్ధతులకి, గల్ఫ్ యుద్ధం కావచ్చు, లేదా ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, వీటి వల్ల మీరు డీజిల్ సప్లై చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వం. చేశారా? డీజిల్ రాకుండా ట్రాన్స్పోర్ట్ నడుచుద్దా తెలంగాణలో? వారం 10 రోజులు అరిఘోష పడ్డారు రైతులు, ట్రాక్టర్లకు లేక, హార్వెస్ట్ మిషన్లకు డీజిల్ లేక. ఆఖరికి పంట దాని రోడ్ల మీద ఉంటే ట్రాన్స్పోర్ట్ చేయడానికి లారీలకు డీజిల్ లేక అలో లక్ష్మణ అని మేము బాధపడతా ఉంటే మీరు చేసే నిర్వాహకం ఏంటా? డీజిల్ సప్లై చేసి లేనటువంటి వాళ్ళు రైతు కోసం మీద పోతారా? మరి రాష్ట్రంలో మిగిలిన 1 కోటి టన్నుల ధాన్యం ఎవరు కొంటారని ప్రశ్నించారు. మక్కలు క్వింటాలకు కేంద్రం 2,400 ఎంఎస్పీ ప్రకటించి వదిలేస్తే రైతులు 1,400 నుంచి 1,500కే అమ్ముకోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఆయన ఆరోపించారు. కేంద్రం ఎంఎస్పీ ప్రకటించి చేతులెత్తేస్తే ఎవరు కొనాలని చెప్పేసి తుమ్మల నిలదీశారు. 11 లక్షల టన్నుల యూరియా కావాలని చెప్పేసి 3 నెలలుగా కోరుతా ఉంటే 10 లక్షల టన్నులు ఇస్తామని చెప్పి 5 లక్షల టన్నులు కూడా పంపించలేదని చెప్పేసి విమర్శించారు.
తమ సమావేశాలకు రైతులు రాకపోవడంతో బీఆర్ఎస్ నేతలు మిలిటెంట్ తరహా పోరాటాలకు కుట్రలు పన్నుతున్నారని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. పెట్రోలు డీజిల్ ధరల పెంపు ధరలను వాటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే మరి బీజేపీ రైతుల గోసయాత్ర చేపట్టిందని చెప్పేసి మరి విమర్శించారు. వానాకాలం సీజన్లో రాష్ట్రంలో ఎరువుల కొరత ఏర్పడితే అందుకు కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా హెచ్చరించారు. ఇది కేవలం ఒక రాజకీయ నాటకమని ఆయన కొట్టిపారేశారు. నిజంగా తెలంగాణ రైతులపైన ప్రేమ ఉంటే ముందుగా ఏదైతే రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి ఇంధన ధరలను తగ్గించి కేంద్రం తన యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పేసి కూడా సవాలు విసిరారు. పెట్రోల్ డీజిల్ ధరల ప్రభావంతో ట్రాక్టర్లు మోటార్లు రవాణా ఖర్చులు భారీగా పెరిగి రైతులపైన సాగు వ్యయం భారమైందని చెప్పేసి కూడా దీనిపైన బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని చెప్పేసి ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కొనుగోలు చేసినటువంటి ధాన్యంలో బాయిల్డ్ రైస్ శాంక్షన్ చేయడంలో అయితే లేవీ రైస్కు అనుమతులు ఇవ్వడంలో కేంద్రం మొండి చేయి చూపిస్తోందని చెప్పేసి విమర్శించారు. మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పదే పదే కోరినా కూడా కేంద్రం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 53.73 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి మాత్రమే అనుమతినివ్వగా రైతులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా సాగుతుందని చెప్పేసి స్పష్టం చేశారు. అదనపు ధాన్యం కొనుగోలుకు కేంద్రం నిరాకరించినా కూడా రాష్ట్రం వెనకడుగు వేయడం లేదని చెప్పేసి కూడా ఆయన తెలియజేశారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిందని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 8,575 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో వేచి ఉన్నటువంటి 8.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వేగంగా సేకరిస్తున్నామని కూడా ఎక్కడా కొరత లేకుండా 21 కోట్ల గోనె సంచులను అందుబాటులో ఉంచామని చెప్పేసి కూడా వివరించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో 8,749 కోట్ల కనీస మద్దతు ధరను జమ చేసిందని వివరించారు. ఎన్నికల సమయంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని 60 ఏళ్లు దాటినటువంటి రైతులకు పెన్షన్లు ఇప్పిస్తామని చెప్పినటువంటి బీజేపీ ఆ హామీలను తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నల్ల చట్టాల పేరుతో దేశవ్యాప్తంగా రైతులను ఇబ్బంది పెట్టి 700 మంది ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి బీజేపీకి ఇప్పుడు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదని కూడా తెలియజేశారు. బడా పారిశ్రామికవేత్తల యొక్క లక్షల కోట్ల రుణాలను మాఫీ చేస్తూ అన్నదాతలకు నయా పైసా రుణమాఫీ చేయకపోవడం కేంద్ర వివక్షకు నిదర్శనమని కూడా తెలిపారు. మొక్కజొన్న రైతులకు క్వింటాకు కేవలం 10 రూపాయలు మాత్రమే మద్దతు ధర పెంచి అవమానించినందుకు మరి కేంద్రం క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులపైన లాఠీ ఛార్జీలు చేయించినటువంటి ఉదంతాలను కూడా దేశం మర్చిపోలేదని చెప్పేసి ప్రతి గింజను కేంద్రమే కొనుగోలు చేసేలాగా రైతులు బీజేపీ నేతలను మరి ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పేసి పిలుపునిచ్చారు. అక్కడో ఇక్కడో ఇబ్బంది పడుతున్నటువంటి వాస్తవాన్ని మేమేం త్రోసిపుస్తలేం, లేకపోతే బుల్డోజ్ చేస్తలేం. వాళ్ళ పార్టీ నాయకత్వం అధికారంలో ఉన్నప్పటిలాగా మేము స్వయంగా అందులో భాగస్వాములమై రైతుల సమస్యల్ని పరిష్కరించడానికి మా మార్కెట్ చైర్మన్లు, మా పార్టీ నాయకత్వము, అధికారులను స్వయంగా మంత్రి గారు అనేక సందర్భాల్లో వీడియో కాన్ఫరెన్స్లు స్వయంగా మా శాసనసభ్యులతో సహా అందరూ కూడా భాగస్వాములు అవుతారు. అక్కడ ఇక్కడ ఇబ్బంది అయితే దానికి పూర్తిగా బాధ్యత వహించాల్సిన కేంద్ర ప్రభుత్వం పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరల అంశంను దృష్టి మరల్చడానికి రైతు కోసం యాత్ర చేస్తా ఉన్నారు. వాళ్ళు పెట్రోల్ కోసం యాత్ర చేయాలి, వాళ్ళు లేకపోతే ఢిల్లీలో పోయి నాయకత్వం ముందర కూర్చొని ధర్నా చేయాలి. ఇప్పుడు ఒక మాట గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినట్టుగా యూరియా ఈ రాష్ట్రంలో తయారు కాదు, ఈ రాష్ట్రంలో సరఫరా కాదు. మొత్తం పూర్తికి 100% ఫెడరల్ సిస్టంలో ఈ ప్రజాస్వామిక విధానంలో యూరియా అనేటువంటి 100% కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. భవిష్యత్తు ఆ వ్యవసాయ సీజన్ లో
రైతాంగం యూరియా కొరకు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే ముందుగానే హెచ్చరిక చేస్తాను. డిమాండ్లు అవసరాలను వ్యవసాయ శాఖ తరఫున పూర్తిగా 8 మంది పార్లమెంట్ సభ్యులకు ఇతర రాజ్యసభ సభ్యులకు మేము లిఖిత పూర్వకంగా ఈ రాష్ట్ర అవసరాలకు ఎంత డిమాండ్ అంత రాసిస్తాం. తెప్పించే బాధ్యత మీది. మీతో సహకరించే బాధ్యత మా గౌరవ పార్లమెంట్ సభ్యులు, మేము మంత్రివర్గం తీసుకుంటాం. ఎరువుల సరఫరాల ఏం జాప్యం జరిగినా తెలంగాణ రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని నిలదీయాల్సిన పరిస్థితి వస్తుంది, బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇలా మేము సరఫరా చేసే విషయం లోపల ఎక్కడైనా తప్పు జరిగితే మా బాధ్యత. కానీ ఎరువులకు సంబంధించి సప్లై విషయం లోపల డిమాండ్కి అనుగుణంగా సప్లై చేయించకపోతే భారతీయ జనతా పార్టీ నాయకత్వం వహించాలని